హాయ్, నేను మీ ఎస్ఎన్ఆర్. ఎప్పట్లాగానే ఈరోజు కూడా మంచి రివ్యూతో రాబోతున్నాను. మ్యాడ్. ఈ మ్యాడ్ సినిమాకి విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మ్యాడ్కి సినిమాకైతే భీకరమైన ఫ్యాన్స్ ఉన్నారు. సినిమా థియేటర్లో కొంతమంది చూడలేదు, కానీ ఓటీటీలోకి వచ్చిన తర్వాత మాత్రం చాలామంది పదే పదే చాలామంది ఇళ్లలో మ్యాడ్ అయితే ప్లే అవ్వటం నేను కూడా చూశాను. అయితే మ్యాడ్కి సినిమా సీక్వెల్గా వస్తుందంటే ఆ సీక్వెల్ కోసం ఏగర్గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ అయితే ఉన్నారు. సో మ్యాడ్ 2 అదేవిధంగా మెప్పించిందా లేకపోతే నిరాశపరిచిందా ఇప్పుడు నా రివ్యూలో చూద్దాం. ఫస్ట్గా నటీనట్లు ఎవరైతే ఉన్నారో మ్యాడ్లో ఉన్న వాళ్ళే ఉన్నారు. నార్ని నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, సత్యం రాయేష్, మురళీధర్ గౌడ్, విష్ణు, లడ్డు తదితరులు ఇంకా చాలామంది ఉన్నారు. సునీల్ కూడా మంచి క్యారెక్టర్ చేశాడు. అయితే దర్శకుడు అయితే కళ్యాణ్ శంకర్, నిర్మాతలు హారిక అండ్ హాసిని, సాయి సౌజన్య, సంగీతం భీమ్ సిస్రేలియో, సినిమాటోగ్రఫీ శ్యామ్ దత్. ఇక మ్యాడ్కి సీక్వెల్గా రూపొందిన చిత్రం మ్యాడ్ స్క్వేర్. రాణి నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమా ఈరోజు విడుదలైంది. మరి ప్రేక్షకులు ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం. అశోక్, నార్ని నితిన్, సంగీత్ శోభన్ డీడీ అలియాస్ దామోదర్, మనోజ్, రామ్ నితిన్ ఈ ముగ్గురు కాలేజీ నుంచి బయటకు వచ్చిన 3 సంవత్సరాల తర్వాత లడ్డూ కోసం కలుస్తారు. ఆ పెళ్లిలో జరిగిన అనేక నాటకీయ సంఘటనల నేపథ్యంలో లడ్డూ పెళ్లి ఆగిపోతుంది. పెళ్లి కూతురు లేచిపోతుంది. ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనల అనంతరం మ్యాడ్ మ్యాచ్ గోవా వెళ్తుంది. గోవాలో ఈ బ్యాచ్కి అనుకోని సమస్యలు ఎదురవుతాయి. ఆ సమస్యలు గోవాలో మ్యాక్స్, ఈ మ్యాడ్ బ్యాచ్కి మధ్య ఉన్న సంబంధం ఏంటి, లాకెట్ కోసం మ్యాక్స్ ఏం చేశాడు, ఆ మధ్యలో మ్యాడ్ బ్యాచ్ ఎలాంటి పనులు చేసింది, చివరికి ఆ మ్యాడ్ బ్యాచ్ ఏం చేసింది అనేదే మిగిలిన కథ. ఈ కథ అయితే మీరు థియేటర్లోనే చూడాలి, చెప్పడం కూడా మంచిది కాదు. అయితే ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే ముగ్గురు ఎవరైతే ఉన్నారో మ్యాడ్గా చేసిన ముగ్గురు కూడా చాలా బాగా చేశారు. అలాగే లడ్డు ఎవరైతే ఉన్నారో విష్ణు, అతను కూడా బాగా చేశాడు. నలుగురు కుర్రోళ్ళు మాత్రం ఎనర్జీగా చేశారు. వాళ్ళని ఉపయోగించడంలోనే మనకి పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి ప్లస్ పాయింట్ ఏమైనా ఉంటాయంటే ఆ నలుగురు కుర్రోళ్ళు, అలాగే ప్రొడక్షన్ వాల్యూస్, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ భీమ్ సిస్రేలియో, అలాగే శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ, ఇవన్నీ సినిమాకి ప్లస్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే కళ్యాణ్ శంకర్, దర్శకుడు కళ్యాణ్ శంకర్ ఈ సినిమాలో చాలా క్యారెక్టర్స్ని పెట్టాడు. అలాగే చాలా ప్లాట్ పాయింట్స్ని పెట్టి మంచి ఫన్ రాబట్టుకున్నప్పటికీ కొన్ని సన్నివేశాలని స్లోగా రన్ చేశాడు. మెయిన్గా సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని సీన్స్ మాత్రం చాలా స్లోగా నత్తనడకనైతే నడుస్తూ ఉంటాయి. ఆశించిన స్థాయిలో కొన్ని సీన్స్ ఆకట్టుకోకపోవచ్చు. అదేవిధంగా కొన్ని సీన్స్ ఇప్పటికే చాలా సినిమాల్లో ఇలాంటి కామెడీని చూసేసామన్న భావన అయితే సగటు ప్రేక్షకులకైతే కలుగుతుంది. మొత్తానికి ఈ చిత్రంలో కామెడీ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకోకపోవచ్చు. దీని తోడు కొన్ని సీన్స్ లాజిక్ లేకుండా సిల్లీగా సాగుతాయి. ఇవి అందరికీ ఎక్కకపోవచ్చు. వీటిని పక్కన పెడితే అసలు ఈ సినిమాలో ఒక కథాంశం అనేది ఎక్కడా కనిపించవు. కొంచెం కొత్త కంటెంట్ కోరుకునే ప్రేక్షకులకైతే ఇది కంపల్సరీ డిసప్పాయింట్ చేస్తుంది. మ్యాడ్ ఫస్ట్ పార్ట్ చూసిన వారికి మాత్రం ఈ మ్యాడ్ కొంచెం నిరాశ కలిగిస్తుందని చెప్పొచ్చు. అక్కడక్కడ నవ్వులు తప్ప మ్యాడ్లా ఫుల్ ఫన్ అయితే ఉండదు. కొన్ని సీన్స్ అయితే మరీ ఫోర్స్డ్ కామెడీలాగా అనిపించక మానవు. ఫస్ట్ పార్ట్ కాలేజీ బ్యాక్డ్రాప్ కాబట్టి అన్నీ కలిసి వచ్చాయి, అలాగే హిట్ కొట్టారు. అదేవిధంగా మ్యాడ్ 2 ఎలా అయినా హిట్ చేయాలని తీశారు కాబట్టే చాలా వరకు పేలమైన సీన్లు పడ్డాయి. నిర్మాత దర్శకుడు చెప్పినట్టు ఫస్ట్ హాఫ్లో 20 నిమిషాలు, సెకండ్ హాఫ్లో 20 నిమిషాలు ఫన్ ఉంటుంది అని చెప్పారు. కానీ వాళ్ళు ఆ మాటను కూడా నిలబెట్టుకోలేకపోయారు. ఇక నటీనటులైతే వాళ్ళు మాత్రం చాలా ఎనర్జీగా చేశారు. వాళ్ళలో చాలా ఎనర్జీ ఉంది. నిజంగా సినిమాలో ఏమైనా మైనస్ ఉందంటే వాళ్ళని కరెక్ట్గా వాడుకోకపోవటమే అని చెప్పొచ్చు. వాళ్ళని మాత్రం కరెక్ట్గా వాడుకుంటే సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అయ్యేది. నిజంగా మ్యాడ్ అంత హిట్ అయితే సెకండ్ పార్ట్ చాలా జాగ్రత్తగా చేయాలి. కానీ దర్శకుడు మాత్రం మనం చూపించిందే కామెడీ అని కొన్ని సీన్స్ రాశారు. నిజంగా మ్యాడ్ ఫ్యాన్స్కి అయితే ఈ చిత్రం నిరాశ కలిగిస్తుంది. ఇది మ్యాడ్ 2కి నేను ఇచ్చే రివ్యూ. నా రేటింగ్ 2.5. మీకు ఈ సినిమా నచ్చితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ రివ్యూ మాత్రం నా పర్సనల్ మాత్రమే. ఈ రివ్యూని ఎవరి మీద రుద్దే ప్రయత్నం అయితే కాదు.